వెల్కమ్ టు రాజు రివ్యూస్. వైజాగ్ వస్తున్న నిఖిల్ అని చెప్పేసి మీకు thumbnail పెట్టాను. ఏం లేదండి, నిఖిల్ ఫిబ్రవరి 2న వైజాగ్ వస్తున్నాడు. ఎందుకంటే గనక హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అని చెప్పేసి, అంటే పర్మనెంట్ గా మేకప్, మరి దాని గురించి నాకు అయితే ఐడియా లేదు కానీ, సో దాని గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి అయితే మాత్రం నిఖిల్ రావడం జరుగుతుంది ఫిబ్రవరి 2ని. అడ్రస్ అయితే కనుక సిరిపురం వరుణ్ టవర్స్ ఏదో చెప్పారు. సో కాబట్టి ఎవరన్నా దగ్గరగా అవైలబుల్గా ఉన్న ఎవరైనా ఉంటే కనుక, ఎక్కువ జనసందోహం కానీ ఎక్కువ క్రౌడ్ కానీ లేకుండా ఉంటే, ఏమన్నా వెళ్ళడానికి వీలుంటే, అంటే అక్కడ ఆ పరిసర ప్రాంతాలు ఏమీ కూడా కొంచెం రద్దీగా లేదు, బాగానే ఉందిరా బాబు అనుకుంటే కనుక ఒకసారి వెళ్ళండి. అంటే అది కూడా నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళండి. లేదు మరి క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఆ సైడ్కి వెళ్ళకపోవడం బెటర్ అని నా అభిప్రాయం. సరే, దీన్ని పక్కన పెట్టేస్తే కనుక నేనేం చెప్తున్నానంటే, ఈ హెచ్కే ఏదైతే ఉందో ఆ పర్మనెంట్ మేకప్ గురించి అయితే మాకు పెద్దగా ఐడియా లేదు. సో మీకు ఎవరికన్నా ఆ మేకప్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఉండవా? ఒకవేళ అటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమి ఉండవా అన్నది ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంటే మనకు దాని గురించి ఐడియా లేదు, ఎందుకంటే మేకప్ అంటే మనకు తెలుసు. సో కానీ ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్ అంటే మనకు ఐడియా లేదు. సో అంటే వేసిన మేకప్ పర్మనెంట్ గా ఉండిపోతుందా, సో దాని గురించి పెద్దగా అవగాహన లేదు. సో నేను ఆ వీడియోస్ కూడా నేను ఇక్కడ చూడలేదు, జస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏదో జస్ట్ పోస్ట్ చేస్తే చూడడం తప్ప. సో దాని గురించి పెద్దగా మనకైతే తెలియదు. సో నేను మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే కనుక, నిఖిల్ గురించి ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి, ఎలాగో వైజాగ్ వస్తున్నాడు కాబట్టి ఎవరన్నా కలిసి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక, అక్కడ ఏమన్నా క్రౌడ్ ఎక్కువగా లేకపోతే ఒకసారి వెళ్ళి కలవండి. మరి ఎక్కువ క్రౌడ్ ఉంటే వెళ్ళకపోవడం బెటర్ అని నా అభిప్రాయం. సో ఇది పక్కన పెట్టేస్తే కనుక, నిఖిల్తో పాటు అంబటి అర్జున్ గారు వస్తున్నారు, అలాగే యాంకర్ రవి గారు, అలాగే హరియానా, ఇంకా చాలా మంది వస్తున్నారట. సో నేను కొంతమంది పోస్టులో చూశాను కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పాను. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే కనుక, ఫిబ్రవరి 2ని నిఖిల్ అయితే వైజాగ్ వస్తున్నాడు. సో ఇక్కడ కానీ ఫ్యాన్స్ కానీ, అలాగే నిఖిల్ ఫ్యాన్స్ కానీ ఎవరన్నా ఉంటే, ఏమన్నా అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే కనుక బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఫస్ట్ టైం మన సైడ్, అంటే వైజాగ్ సైడ్ రావడం జరుగుతుంది కాబట్టి, ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే ఏమన్నా అవకాశం ఉంటే, మరి అంత అవకాశం ఉండకపోవచ్చు, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఏమన్నా దగ్గరగా ఉన్న వాళ్ళు ఏమన్నా అవకాశం ఉంటే ట్రై చేయండి. సరే, ఫైనల్గా చెప్పేది ఏంటంటే కనుక, అంటే నాకు ఈ పర్మనెంట్ మేకప్ అంటే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. సో దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే దాని గురించి ఏమన్నా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? పర్మనెంట్ మేకప్ అంటే వేసిన మేకప్ కంటిన్యూషన్, అంటే వర్షం వచ్చినా మనం వాటర్తో వాష్ చేసిన కంటిన్యూషన్ మేకప్ అంటే ఎలా ఉన్నది అలాగే ఉండిపోతుందా, లేదంటే దానికి ఏమన్నా మళ్ళీ మనం సెంటర్కి వెళ్ళాలా, అక్కర్లేదా? అంటే ఏం లేదండి, 1 మంత్కి ఒకసారి ఏమన్నా సెంటర్కి వెళ్ళాలా, లేదంటే 15 రోజులకు ఒకసారి అన్నా, లేదంటే పర్మనెంట్గా ఉండిపోతుంది. అంటే కొంతమంది తెలిసే ఉంటుంది, కొంతమందికి పెద్దగా అవగాహన ఉండదు. సో నాకు అసలు అవగాహన అయితే లేదు కాబట్టి, అంటే మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అంటే నేనేమంటున్నానంటే, వేసిన మేకప్ ఏదైతే ఉందో, అంటే అక్కడ వాళ్ళు చెప్పిందే పర్మనెంట్ మేకప్ అని చెప్పారు కదా. సో వేసిన మేకప్ కంటిన్యూషన్ ఉండిపోతుందా, లేదంటే మనకి 1 మంత్కి ఒకసారి 15 డేస్, అదే 15 అంటే 15 రోజులకు ఒకసారి అలా మళ్ళీ విజిట్ చేయాలా? సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఆ పర్మనెంట్ మేకప్ ఎవరన్నా వేసుకున్న వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. లేదంటే లేదు. సరే, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే కనుక, నిఖిల్ అయితే వైజాగ్ వస్తున్నాడు, మన సైడ్ వస్తున్నాడు కాబట్టి ఒకసారి ఎవరన్నా వీలుంటే కలవండి. అది కూడా క్రౌడ్ తక్కువగా ఉండి మనం వెళ్ళగలిగే అవకాశం ఉంటే వెళ్ళండి తప్ప, లేదంటే ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళకపోవడం బెటర్ అని నా అభిప్రాయం. సరే, నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.